29,000 పై ఓట్లతో నన్ను మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు ఏదైతే అది మనం ఎన్నికల్లో మాట ఇచ్చాను, సాగునీరు ఇస్తాం, తాగునీరు ఇస్తాం, పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ఈ 3 నా ప్రధాన అంశాలు. సాగునీరు, తాగునీరు, మన పిల్లలకి ఉద్యోగాలు. ఇది ఆ రోజు నేను ఎన్నికల్లో మనకి ఇచ్చిన మాట. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడే ఉన్నాను. ఆ మాట కోసమే ప్రతి క్షణం పనిచేస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నేను అధికారులందరికీ, మన కార్యకర్తల నాయకులు వచ్చి, అయ్యా ఎమ్మెల్యే గారు మా ఊరు రావాలి అంటే నేను ఊరికి రాను. మీ ఊర్లో ఏదైనా కార్యక్రమం, డెవలప్మెంట్ యాక్టివిటీ పెడితే, ఒక రోడ్డు శంకుస్థాపన ఉందంటే, లేదా రోడ్డు ఓపెనింగ్ ఉందంటే, లేదా ఒక మంచినీటి పథకం ప్రారంభోత్సవం అంటే వస్తాను తప్ప నేనేదో మీరు ఇచ్చే సన్మానాల కోసం, సాలువుల కోసం నేను దండలు వేసుకోవడానికి మీరు రాను అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేశాను. మన నాయకులందరికీ తప్పకుండా మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉంటాయి. మీ బిడ్డగా నన్ను ఆదరిస్తారు. నేను ఊర్లో గ్రామానికి లేటుగా వచ్చినా, ముందొచ్చినా, వెనుకొచ్చినా నన్ను ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా నా ముఖ్య ఉద్దేశం ముందు గ్రామానికి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అక్కజల్లుకి ఆ రోజు మాట ఇచ్చాను. ప్రతి అక్కజల్లు ఇంటికి కూడా 6 మాసాల్లోగా మంచినీటి కుళాయాలు ఇంటికి ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. మొదటి నెలలోనే, నెల అయింది, నెల పూర్తి కాలేదు, మొదటి నెలలోనే ఈరోజు మన ఇప్పటికి 2 గ్రామాలు మనం మంచినీటి పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మధ్యాహ్నం ఇంకో 2 గ్రామాలు రణస్థల మండలంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే అదే సమయంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, నరేంద్ర మోడీ గారి తాలూకా ఆశయం, అమ్మ కోసమని తల్లి కొడుకు కలిపి మొక్క నాటాలి. ఆ తల్లి కొడుకు కలిపి మొక్కల ప్రతి తల్లి ఉన్న ప్రతి బిడ్డ కూడా అమ్మ దగ్గర వాళ్ళిద్దరు గుర్తుగా ఒక మొక్క నాటాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఎక్కడ మీ ప్రాంతంలో, మీ ఇంటి ముందో లేదా రోడ్డు పక్కన ఎక్కడ జాగా ఉంటే అక్కడ మొక్క నాటాలి. ఆ కార్యక్రమం ఈరోజు మన జాడ గ్రామం నుంచే మన డిఆర్డి పీడీ గారు నాతో ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్యక్రమాన్ని చేసి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ ఊరిలో కూడా మంచినీటి కోసం జీసిగడం మండలంలో జరుగుతున్నటువంటి మొదటి సభా వేదిక. ఈరోజు నన్ను ఎన్నికల్లో నేను ఈ గ్రామానికి రావడం రాలేకపోయాను. ఎన్నికల షెడ్యూల్ వల్ల అతను మహేష్ చెప్పాను, తమ్ముడు రావడం అవ్వదు, ఇంకొక ఊరు వెళ్తాను, ఎన్నికలు అయిన వెంటనే మీ ఊరే ముందుకు వస్తానని అతను మాటిచ్చాను. ఆ విధంగానే ఈరోజు సందర్భానుసారంగా ఆ 2 ఊర్లు ముక్కుపేట, మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ముక్కుపేటలో మంచినీటి సదుపాయం ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఇంకా పంచాయతీ రౌతుపేటలో కూడా, ముస్లింవలస పంచాయతీ రౌతుపేటలో కూడా మంచినీటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడికి ఇంటింటికి మంచినీరు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వస్తూ అట్నుంచి ముక్కుపేట నుంచి వెళ్ళిపోకుండా ఆ రోజు జాడలో కూడా రాలేదు ఈ ఊరికి. ఈ ఊరికి వస్తానని చెప్పగానే నన్ను ఆ రోజు నేను గ్రామంలో రాకపోయినప్పటికీ నన్ను 58 ఓట్ల మెజార్టీతో ఈ పంచాయతీ నన్ను ఆదరించింది. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు మహేష్ గారికి, సర్పంచ్ మహేష్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ గారికి, జనసేన ఇన్ఛార్జ్ సోదరుడు విశ్వక్షేణి గారికి, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రఘురామ్ గారికి, అలాగే సోదరులు పెద్దలు జీసీడం ఎక్స్-ఎంపీపీ వెంకటేష్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, అలాగే సురేష్ గారికి, కల్లూరు గోవింద గారికి, బొత్తుల అప్పారావు గారికి, గోగా లక్ష్మణ్ గారికి, చిరంజీవి గారికి పేరున చెప్పలేక, అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉదయం నుంచి పాల్గొన్నటువంటి ఆర్డీ ఎంఆర్ఓ గారికి, చిరంజీవి గారు చెప్పి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధికారులందరికీ పేరు, అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి గ్రామ పెద్దలకి, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అక్కచెల్లెలారా, అన్నదమ్ములారా, నన్ను ప్రతి